పెళ్లిలో ఖర్చు ఆడపిల్ల తండ్రి ఎందుకు పెట్టుకుంటాడు? ఎవరైనా సరే ఒక దానం నిర్వహించాలనుకుంటే వారే ఆ దానానికి వేదికను ఏర్పాటు చేయాలి. ఆడపిల్ల కన్యాదానం చేస్తున్నాడు కాబట్టి ఆ వేదిక ఆయనది కనుక ఆ వేదికపై అధికారం ఆ రోజు ఆయనదని శాస్త్రం చెబుతుంది. కన్యాదాత తండ్రి దానం ఇస్తే పుచ్చుకోవడానికి వచ్చిన వాళ్ళు మగపిల్లవాడు, అతని తల్లిదండ్రులు. మీ పిల్లవాడిని వంశోద్ధారకుడనే మీరు భావించవచ్చు, కానీ వంశాన్ని నిలబెట్టడానికి వాడు గర్భం దాల్చలేడు. మరి వాడు వంశోద్ధారకుడు లేదా వంశాన్ని నిలబెట్టేవాడు ఎలా అయ్యాడు? ఇలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మీ కొడుకుకి ఆయన తన కుమార్తెనే దానం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. మరి వరుని తల్లిదండ్రులు కన్యాదాత ఔదార్యానికి తల వంచాలిగా. కాబట్టి ఇప్పుడు దానం పుచ్చుకోవడానికి వచ్చిన వారికి కన్యాదాత మీద పడి అరవడానికి, విసుక్కోవడానికి అధికారం ఎక్కడిది? దానం ఇస్తున్న వాడిని ఇంకా ఇంకా కట్నాలు, కానుకలు, లాంఛనాలు అవి ఇవి అడగవచ్చు అని ఎవరు చెప్పారు నీకు? దానం పుచ్చుకునేవాడికి అది కావాలి, ఇది కావాలి అని అడిగే అధికారం ఉందా? కన్యాదాత ఏది ఇస్తే దానిని కళ్ళకద్దుకొని పుచ్చుకోవడమే. వరిని ఇంటికి 20 ఏళ్ల పాటు ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న లక్ష్మిని పంపిస్తున్నారు. అంతకన్నా ఇంకేం కావాలి? సీతారాములలా ఉండండి అని వధూవరులను ఆశీర్వదించి వేయడం కాదు.